జీవన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పక్షం రోజుల సమగ్ర సమాచార వీక్షణం సిక్కోలు ప్రగతి నివేదికకి స్వాగతం. ఈ 15 రోజుల్లో మన జిల్లాలో జరిగిన ముఖ్యమైన సంఘటనలను ఓసారి చూద్దాం. ప్రజాసేవ చేస్తానంటూ 45 ఏళ్ల క్రితం కన్నవూరుని, తల్లిదండ్రులను, బంధువులను, స్నేహితులను విడిచి వెళ్లిన సిక్కోలు ఉద్యమ కెరటం మావోయిస్టు అగ్రనేత నంబాళ్ల కేశవరావు ప్రస్థానం ముగిసింది. గత నెల 21న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో నారాయణపూర్ జిల్లాలో అబూజ్గఢ్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో అసువులు బాశారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం జీఎన్పేట గ్రామంలో జన్మించిన కేశవరావు విద్యాభ్యాసం ఇంటర్మీడియట్ వరకు జిల్లాలో సాగింది. అనంతరం వరంగల్ ఆర్ఈసీలో సీట్ రావడంతో వెళ్లిపోయారు. ఆ తర్వాత ఉద్యమంలోకి వెళ్లి ఉన్నత స్థానాలకు ఎదిగారు. అడవి బాట పట్టిన తర్వాత స్వగ్రామానికి రాలేదు. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే జీఎన్పేట గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కలిసి చదువుకున్న స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మారుమూల గ్రామాల్లో పుట్టి పెరిగిన వ్యక్తి కేంద్ర మిలిటరీ కమిషన్ కార్యదర్శిగా ఎదిగారు. మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా పెరగడానికి ప్రధాన కారకులు నంబాళ్ల కేశవరావు అని చెప్పవచ్చు. మావో ఉద్యమంలో నిజాయితీగా సేవలు అందించే నేతగా దేశంలో పేరు ప్రఖ్యాతులు పొందిన కేశవరావు మృతదేహాన్ని స్వగ్రామం తెప్పించేందుకు ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేశారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తొలిసారిగా వినూత్నంగా ప్రారంభించిన మన ఊరు మాటామంతి ప్రోగ్రాం ఉల్లాసంగా, ఉత్సాహంగా సాగింది. రాష్ట్రంలో గ్రామాల అభివృద్ధి కొత్త అధ్యయనానికి మే 22 గురువారం అంకురార్పణ జరిగింది. వెండితెర వేదికగా జరిగిన ఈ వర్చువల్ సమావేశం ఆత్మీయతను పంచుతూ అభివృద్ధికి బాటలు వేస్తూ సాగిందని స్పష్టంగా చెప్పవచ్చు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం పరిధిలో రావివలస గ్రామస్తులతో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రావివలస గ్రామాభివృద్ధికి 15 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. టెక్కల భవానీ థియేటర్ వేదికగా రావివలస పంచాయతీ ప్రజలతో మంగళగిరి క్యాంపు కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ గ్రామస్తులతో అన్ని విషయాలు నేరుగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, రాష్ట్ర జిల్లా స్థాయి ఉన్నతాధికారులు వర్చువల్ గా హాజరయ్యారు. గ్రామానికి మొత్తంగా 15 కోట్ల రూపాయల మేర అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేశారు. ఈ కార్యక్రమ ఉద్దేశాన్ని ముందుగా ఉప ముఖ్యమంత్రి వివరించారు. గ్రామాల అభివృద్ధికి నిధులు ఒక్కటే సరిపోవని, ప్రజలందరి ఐక్యత, భాగస్వామ్యం, చొరవ అవసరమని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే ప్రతి పనిలో ప్రజల భాగస్వామ్యం ఉండాలని నొక్కి వక్కానించి చెప్పి ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. శ్రీకాకుళం జిల్లాను హరితవనంగా మరియు హరిత జిల్లాగా మార్చేందుకు విస్తృత స్థాయిలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మదిలో మెదిలే ఆలోచనలు జిల్లా సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తున్నాయి. ఈ 3 నెలల్లో 1,00,000 మొక్కలు నాటేందుకు నిర్ణయించారు. మే 20న శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో మాట్లాడిన ఆయన మొక్కలు పెంచేందుకు తగిన ప్రదేశాలను గుర్తించాలని అటవీ, ఇరిగేషన్, పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సూచించారు. చెరువుల గట్లు, కాలువల పక్కన మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు సిఎస్ఆర్ నిధులు వినియోగించేలా చూడాలని తెలిపారు. ప్రజలు కూడా భారీగా భాగస్వామ్యం కావాలని ఆయన కోరారు. మొక్కల రక్షణ అత్యవసరమని, ఓపెన్ ప్రదేశాలలో రక్షణ ఉండదని, క్లోజ్డ్ కాంపౌండ్, హాస్పిటల్ లాంటి ప్రదేశాల్లో నాటితే మెరుగైన ఫలితాలు ఉంటాయని చెప్పారు. ఫెన్సింగ్ తప్పనిసరిగా సిమెంట్, కాంక్రీట్ లేదా ఇటుకలతో ఉండాలని, లేకపోతే మొక్కలు నశించిపోతాయని హెచ్చరించారు. ప్రతి విభాగం తన పేరుతో మొక్కలకు ఫెన్సింగ్ ఏర్పాటు చేయించి స్థానికులను వాటి సంరక్షణకు ప్రోత్సహించాలని తెలిపారు. ఈ ఉద్యమాన్ని ప్రజల భాగస్వామ్యంతో చేపట్టి జిల్లాను పచ్చదనంతో నిండేలా చేయాలని పిలుపునిచ్చారు. శ్రీకాకుళం జిల్లాలో గ్రామస్థాయి నుండి ప్రతి ఒక్కరూ విధిగా యోగాలో పెద్ద ఎత్తున పాల్గొనాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పిలుపునిచ్చారు. జూన్ 21వ తేదీన ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖపట్నం రానున్నారు.
మే నెల 21న అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయంలో కర్టన్ రైజర్ యోగా కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున తలపెట్టిన యోగాంధ్ర కార్యక్రమం విజయవంతం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. మే 21 నుండి జూన్ 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతున్నాయని అన్నారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి జరుగుతాయని, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బుధవారం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం వద్ద యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, రథసప్తమి వేడుకలను కర్టన్ రైజర్గా దేవస్థానం నుండి ప్రారంభించి ఆ వేడుకలు విజయవంతం అయినట్లు వివరించారు. యోగాంధ్ర కార్యక్రమం కూడా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నేటి నుండి జూన్ 21 వరకు గ్రామ, మండల, మున్సిపాలిటీలలో జరుగుతాయని, వీరికి ఒక యోగా టీచర్ శిక్షణ ఇస్తారని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. క్విట్ ఇండియా, క్విట్ ఆంధ్ర ఉద్యమంలా యోగాను తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రతి ఒక్కరూ యోగాంధ్ర వెబ్సైట్లో తమ పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ ట్రైలర్ ఈ వారం రోజులు జిల్లా స్థాయిలో, వచ్చే వారం రోజులుగా మండల స్థాయిలో, 3వ వారం గ్రామ స్థాయిలో ఉంటుందని అన్నారు. యోగాపై డిబేట్, వ్యాసరచన తదితర పోటీలు ఉంటాయని చెప్పారు. పర్యాటక ప్రాంతాలు, బీచ్లో యోగా కార్యక్రమం ఏర్పాటుకు ఆలోచన చేస్తున్నట్లు వివరించారు. అందరూ కుటుంబాలతో యోగాలో పాల్గొనాలని అన్నారు. నేటి నుండి నెల రోజుల పాటు యోగా కార్యక్రమాలు ఉంటాయని అన్నారు. యోగాపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏపీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం తలపెట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేద్దామని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పిలుపునిచ్చారు. యోగాంధ్ర కార్యక్రమాలు గ్రామస్థాయి నుండి నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. అరసవల్లి ఉత్సవాలు కర్టన్ రైజర్ అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానం నుండి ప్రారంభించి విజయవంతం చేసినట్లు చెప్పారు. యోగాంధ్ర ఎక్కడి నుండే ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. యోగా కార్యక్రమంలో పాల్గొనదలిచిన వారు ఆన్లైన్లో తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఉగ్రవాదులు ఎక్కడున్నా భారత్ విడిచిపెట్టదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించిరాపు అచ్చెన్నాయుడు చెప్పారు. టెక్కలి నియోజకవర్గం కోటబొమ్మాలి మండలం కేంద్రం కొత్తమ్మ తల్లి దేవాలయం నుంచి తిరంగా ర్యాలీని మే 17న ఆయన ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ భారత్ దీటైన సమాధానం ఇవ్వగలదన్న సందేశాన్ని ప్రపంచానికి తెలియజేసిందని అన్నారు. రాష్ట్రంలో 3 రోజుల పాటు అన్ని ప్రాంతాల్లోనూ తిరంగా యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మన భద్రతా దళాలు దేశానికి గర్వకారణమని కొనియాడారు. పహల్గాంలో అమాయక పౌరులను చంపిన వారినే మట్టుబెట్టి ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులను ఆయన అభినందించారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోడీకి, త్రివిధ దళాల అధిపతులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. మహిళల నుదిటి సింధూరాన్ని తుడిచిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సింధూర్తో బలమైన బదులిచ్చామని పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ను విజయవంతంగా నిర్వహించిన సైనిక దళాల సేవలను కొనియాడారు. శత్రు స్థావరాలను విజయవంతంగా ధ్వంసం చేసిన మిమ్మల్ని చూసి దేశమంతా గర్విస్తుందని అన్నారు. సరిహద్దులో కంటికి రెప్పలా కాపలా కాస్తూ తమ ప్రాణాలను పణంగా పెట్టి మనల్ని, మన దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు తన సెల్యూట్ ఇచ్చారు. సైనికుల ధైర్య సాహసాలకు ప్రతి ఒక్క భారతీయుడు మద్దతు తెలపాలని అన్నారు. దేశ భద్రత, సమగ్రత కోసం మనమంతా ఏకతాటిపై నడవాలని, దేశం కోసం ప్రాణాలిచ్చిన మురళీ నాయక్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని చెప్పారు. సైనికుల వీరగాథలను ప్రతిబింబించే పాటలు, నృత్య గీతాలను ప్రదర్శించారు. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన జవాన్లకు నివాళులు అర్పించారు. భారీ త్రివర్ణ పతాకాలతో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అంతటా ఘనంగా తిరంగా ర్యాలీలు, మానవహారాలు, ప్రదర్శనలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఉగ్రవాదుల దాడిని సమర్థవంతంగా ఎదుర్కొంటూనే కొన్ని శిబిరాల్లో నక్కి ఉన్న తీవ్రవాదులను పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్చి చంపి దేశ భద్రతకు, సమగ్రతకు విశేష సేవలు అందించిన సిక్కోలు జిల్లా బిడ్డ, ధైర్య సాహసానికి చిరునామా లాంటి పోరాట వీరుడు మల్లా రామ్ గోపాల్ నాయుడు మే నెల 22న ఢిల్లీలో
రాష్ట్రపతి భవన్లో కీర్తి చక్ర పురస్కారాన్ని అందుకోవడం పట్ల సిక్కోలు వాసులు సంబరాలు చేసుకున్నారు. సంతబొమ్మాలి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా కీర్తి చక్ర పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో గ్వాలట్రీ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా ఈ పురస్కారాన్ని అందజేశారు. 2023 అక్టోబర్ 26న ఉగ్రవాదులు చొరబాటుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం రావటం, దీన్ని దృష్టిలో పెట్టుకుని జమ్మూలోని కుప్వారా జిల్లాలో తోటి సైనికులతో కలిసి రామ్ గోపాల్ సోదాలు ప్రారంభించారు. ఆ సమయంలో అక్కడి ఇళ్లలో నక్కిన 5 ఉగ్రవాదుల్లో 3 పాయింట్ బ్లాంక్ రేంజ్ లో రామ్ గోపాల్ కాల్చి చంపారు. మరొక ఉగ్రవాది తప్పించుకున్నారు. అతని కోసం వెతుకుతుండగా రామ్ గోపాల్ నాయుడు బృందంపై 5వ ఉగ్రదాడి గ్రైనేడ్ విసిరారు. దాని నుంచి ఎంతో చాకచక్యంతో తప్పించుకొని అతడిని మట్టుపెట్టి ఆపరేషన్ ముగించారు. శ్రీకాకుళం జిల్లావాసి మేజర్ రామ్ గోపాల్ నాయుడు చూపిన ధైర్య సాహసాలను పరిగణనలోనికి తీసుకొని గత ఏడాది కీర్తి చక్ర పురస్కారానికి ఎంపిక చేశారు. ఆ పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా సిక్కోలు జిల్లా వాసులు ఎంతో పులకించి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు రామ్ గోపాల్ నాయుడుకు ప్రశంసల జల్లు కురిపించారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఇంటికి వెళ్లి అభినందించారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డిలు ఎంతగానో అభినందించారు. చిక్కోలు ప్రగతి నివేదిక బులెటిన్ ఇంతటితో సమాప్తం. తర్వాత వచ్చే బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.